అసెంబ్లీలో తీర్మానం ఏం రాసిందంటే సిబిఐకి లేక ఏం రాసిందంటే కాళేశ్వరం పేరు ఎట్లే మేడిగడ్డ మీద విచారణ జరపండి, దాని 9,000 కోట్ల స్కామ్ మాత్రమే జరిగింది అంటాడు. నేను అంటున్నా రేవంత్ రెడ్డి సార్ను, 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందా, 9,000 కోట్ల స్కామ్ జరిగిందా? 1,00,000 కోట్ల మీద విచారణ జరపాలని లెటర్ రాస్తావా, 9,000 కోట్ల రూపాయల విచారణ జరపాలని రాస్తావా? ఇలా వీళ్ళు వాళ్ళకొటే అన్న, వీళ్ళు వాళ్ళకొటే. డ్రగ్స్ కేసు ఏమైంది, కార్ రేస్ ఏమైంది, ఫామ్ హౌస్ కేసు ఏమైంది, విద్యుత్ కొనుగోళ్ల కేసు ఏమైంది, కాళేశ్వరం కేసు ఏమైంది? ఇన్ని కేసులైతే ఒక్క కేసు కూడా కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం ఇలా రేవంత్ రెడ్డి చేస్తలేదంటే వీళ్ళు వాళ్ళు ఒకటేనా, వీళ్ళు వాళ్ళు ఒకటే. కాబట్టే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాకు తెలిసి దేశంలో అధికారం ప్రతిపక్షం కలిసి దోసుకున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. వీళ్ళు వాళ్ళు కలిసి వాళ్ళ తెలంగాణను దోసుకుంటున్నారు. ఇవాళ అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ హైదరాబాద్ RRR తో పాటు బస్తీ దవాఖానతో పాటు ఇవాళ హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందంటే, అభివృద్ధి చెందే విధంగా ముందుకు పోతుందంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పైసలు తప్ప ఒక్క పైసా ఈ హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఒక్క పైసా లేదన్న విషయం వాస్తవం. నేను సవాల్ చేస్తున్నా, ప్రతి పైసా లెక్క తీసుకొని వస్తాం. అడ్రస్, టైం, డేట్ డిసైడ్ అయ్యి హైదరాబాద్ అభివృద్ధి ఎవరి వల్ల జరిగిందో ఇలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేస్తున్నాం. మేము అభివృద్ధి గురించి మాట్లాడితే వాళ్ళేమో మతం గురించి మాట్లాడుతున్నారు. అన్న 30% ఉన్నారట వాళ్ళు, 30% ఉంటే మా అక్క చెప్పింది 1,00,000 ఓట్ల కోసం మా రామచంద్ర గారికి అంటే సపోజ్ స్వాగతం పలకాలన్న. మన 1,00,000 ఓట్లు అన్నా ఎన్ని ఓట్లు మన ఎన్నన్నా ఇవాళ అక్బరుద్దీన్ ఓవైసీ ఎవరో తెలుసా అన్న?